జీహెచ్ఎంసీ ఏ కార్యక్రమం చేపట్టినా కొద్ది రోజుల వరకే ఉన్నట్టుంది. ప్రజల కోసం నగరంలో ఉన్న సమస్యలు తీర్చేందుకు నూతన పద్ధతిలో కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. కొన్ని రోజులు అవగానే అవి మూలన పడతాయి. అందులో భాగంగానే వాల్ ఆఫ్ కైండ్నెస్, రూమ్ ఆఫ్ కైండ్నెస్ కొన్ని రోజుల పాటు నడిచి ఇప్పుడు అటకెక్కాయి. పాత బట్టలు రీసైక్లింగ్ చేయడం ఇబ్బందిగా ఉన్నందున అవి డంప్ యార్డుకు చేరకుండా చేయాలనే ఈ కాన్సెప్ట్ మూలన పడింది. దీంతో ఆ పాత బట్టల చెత్త సమస్య మళ్లీ తెరపైకి వచ్చింది. హైదరాబాద్ మహానగరంలో పాత బట్టలు టన్నుల కొద్దీ పేరుకుపోతున్నాయి. దాదాపు ప్లాస్టిక్ కవర్లతో సమానంగా ఇవి వీధిలోకి వస్తున్నాయి. అక్కడి నుంచి రోజు దాదాపుగా 720 టన్నుల వ్యర్థాలుగా మారి డంపింగ్ యార్డుకు చేరుతున్నాయి. వీటితో పర్యావరణానికి, చెత్త నిర్వహణకు ఆటంకం ఏర్పడుతోందని జీహెచ్ఎంసీ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాత బట్టలు ఒక చోటుకు చేర్చి అవసరమైనవి తీసుకెళ్లే వాల్ ఆఫ్ కైండ్నెస్ కార్యక్రమం ఆగిపోవడంతో వ్యర్థాలన్నీ డంపింగ్ యార్డుల్లో పేరుకుపోతున్నాయి. చెత్త కుప్పల్లో పడుతున్న పాత బట్టల్లో 30% తిరిగి ఉపయోగించుకోవచ్చని అధికారులు అంచనా వేశారు. 2017-2018లో వాల్ ఆఫ్ కైండ్నెస్, రూమ్ ఆఫ్ కైండ్నెస్ లు నగరంలో 200 చోట్ల ప్రారంభించారు. వినియోగించని బట్టలు, వస్తువులు అక్కడ పెట్టి వెళ్తే అవసరం ఉన్న వాళ్ళు తీసుకెళ్లి ఉపయోగించుకునే కాన్సెప్ట్ తీసుకొచ్చారు జీహెచ్ఎంసీ అధికారులు. కొద్ది రోజుల పాటు బాగానే నడిచినా ఆ తర్వాత నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో ఆగిపోయింది. ప్రస్తుతం కొన్ని చోట్ల కైండ్నెస్ స్టోర్స్ ఉన్నా వాటి నిర్వహణ సరిగ్గా లేదంటున్నారు సిటీ జనం. ఆయా స్టోర్లు మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 4 వరకు ఓపెన్ చేసి ఉండాలి. కానీ ఆ స్టోర్ ఎప్పుడూ తాళం వేసి ఉంటుందని తెలిపారు స్థానికులు. తాము తీసుకొచ్చిన బట్టలు, ఇతర వస్తువులు రోడ్డు పక్కన పడేసి వెళ్తున్నామంటున్నారు ప్రజలు. అది వారంలో 3 రోజులు ఓపెన్ ఉంటుంది, 3 రోజులు క్లోజ్ ఉంటుంది. అది సరిగ్గా రాదు. ఎవరు చాలా మంది బట్టలు తీసుకొచ్చి ఇక్కడ పెడతారు బ్యాగులు. వేరే వాళ్ళు వచ్చి తీసుకుపోతాడు. అది సరిగ్గా పని చేస్తలేదు. వెళ్ళాళ్ళు 2-3 ఆమె వస్తుంది, 2 రోజు కూర్చుంటారు, 4 రోజులు బంద్ చేస్తాడు. ఇది అదే సరిగ్గా ఓపెన్ చేస్తలేదు. ఇది చాలా మంది వస్తుంది బట్టలు తీసుకొచ్చి, వేస్ట్ అవుతుంది బట్టలు మొత్తం. వస్తాడు, అది ఓపెన్ ఉంటే ఎవరు వస్తాడు, ఎవరికి అవసరం ఉంటే తీసుకుంటారు. బంద్ ఉంటే ఎవరు వస్తాడు మీరు చెప్పండి. మన్ కీ బాత్ లో పాత బట్టల వ్యర్థాలపై ఆందోళన వ్యక్తం చేశారు ప్రధాని మోదీ. వస్త్ర వ్యర్థాలు పోగవుతున్న దేశాల్లో భారతదేశం 3వ స్థానంలో ఉందన్నారు. ఈ పాత బట్టలను రీసైక్లింగ్ చేసే సంస్థలకు ఇవ్వాలంటున్నారు అధికారులు. సిటీలో బట్టలు రీసైక్లింగ్ చేసే సంస్థ ఒక్కటే ఉందని, దాని సామర్థ్యం పెంచాలంటున్నారు ప్రజలు. బట్టలు ఇది గరీబులకు ఇస్తారు, తీసుకుపోతారు. అది మార్నింగ్ 1 అవర్ ఓపెన్ పెడుతున్నారు, మళ్ళీ బంద్ చేసేస్తున్నారు. తీసుకోవాలా ఇవ్వాలంటే ఎవరికైనా ఇబ్బంది అవుతుందండి. ఇది 12 అవర్స్ ఓపెన్ ఉంటే బాగుంటుంది మా ఉద్దేశం. ఇది అంతా క్లోజ్ ఉన్న వల్ల పట్రీ వెనకాల వేసేస్తున్నారు. ఎవరు గరీబులకు దొరుకుతుంది, ఎవరికి దొరకదు. అది ఓపెన్ చేస్తే బాగుంటుందండి అని. గ్రేటర్ హైదరాబాద్ లో ప్రతిరోజు 8000 టన్నుల చెత్త ఉత్పత్తి అయితే అందులో 700 టన్నులకు పైగా చెత్త, పాత బట్టలు, ప్లాస్టిక్ ఉంటున్నాయని అధికారిక లెక్కలు చెప్తున్నాయి.